హే గాయ్స్, ఏంటంటే మనకి దివాళీకి ఒక మిస్టీరియస్ గిఫ్ట్ బాక్స్ వచ్చింది. యాక్చువల్గా ఇది దివాళీ తర్వాత రోజే వచ్చింది. ఆ రోజే అన్బాక్సింగ్ చేయాలి, కాకపోతే అప్పుడు కొంచెం బిజీగా ఉండి కుదరలేదు. సో ఈరోజు ఈ మిస్టీరియస్ బాక్స్లో ఏముందో మీకు చూపించబోతున్నాను. సో దానికంటే ముందు ఈ మిస్టీరియస్ బాక్స్ నాకు ఎవరు పంపించారంటే తమాడా వాళ్ళు పంపించారు. ఓకే, తమాడా అనగానే మనోడు కూడా ఎంసీఎన్ ఏమో అని మీరు అనుకోవద్దు. యాక్చువల్గా నాకు 5 ఛానల్స్ ఉన్నాయి అనుకుంటా. అంటే క్రాంతి వ్లాగర్ ఒకటి, ఈ క్రేజీ బ్రోస్ ఒకటి, కేవీ గేమ్ ప్లే ఒకటి ఉంది, క్రాంతి వ్లాగర్ షార్ట్స్ ఒకటి ఉంది, అండ్ ఇంకో మా తమ్ముడిది క్రేజీ టోనీ. సో ఈ 5 ఛానల్స్లో ఏ ఛానల్ కూడా తమాడాలో లేదు. 5 ఛానల్స్లో ఏ ఛానల్ తమాడాలో లేదు. బట్ తమాడా వాళ్ళు నాకు ఎందుకు పంపించారంటే, మీకు ఫేస్బుక్లో ఒక లవ్లీ తెలుగు అని ఒక పేజ్ ఉంటుంది, అది తమాడా వాళ్ళ పేజ్ అనమాట. సో దాంట్లో వాళ్ళు నా కంటెంట్ని, అంటే మన యూట్యూబ్లో పెట్టిన కంటెంట్ని వాళ్ళు ఫేస్బుక్లో పెట్టుకుంటారు. సో ఆ వీడియోస్ ద్వారా వచ్చిన రెవెన్యూలో మా ఇద్దరికి అనేది కొంచెం షేర్ ఉండేది. సో అలా మనకి మా తమాడా వాళ్ళు పంపించారు అనమాట. అంతేగాని మన ఛానల్స్ ఏవి తమాడాలో లేవు. సో వాళ్ళు అడిగారు, అంటే పొలైట్గానే అడిగారు, అంటే మీకు ఇంట్రెస్ట్ ఉందని అడిగారు. సో నాకైతే ఇంట్రెస్ట్ లేదని చెప్పాను. ఎందుకంటే అప్పుడే కొత్తగా స్టార్ట్ చేసిన యూట్యూబ్ ఛానల్స్ ఒక 10,000 నుంచి 1 lakh మధ్య సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకైతే ఈ తమాడా ఎంసీఎన్స్ అయితే యూస్ఫుల్ అవుతాయి. కానీ మనం ఆల్రెడీ 6 lakhs పైన సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి మనకు అంత యూస్ఫుల్ కాదు. అంటే ఎందుకంటే అంత అవసరం లేదు. అంటే కొత్తగా ఉన్న వాళ్ళకి కొంచెం వాళ్ళ బూస్టింగ్ ఉండేది కాబట్టి యూస్ అయింది. మనకైతే అలాంటిది యూజ్ ఏమి ఉండదు. యాక్చువల్గా మేము క్రేజీ బ్రోస్ది తమాడాలో, అంటే క్రేజీ బ్రోస్ని తమాడాలో జాయిన్ చేద్దాం అనుకున్నాం, కానీ తర్వాత ఎందుకో దాని గురించి పట్టించుకోలేదు. అంటే వీడియోస్ ఎక్కువ చేయట్లేదు కదా. మేబీ ఫ్యూచర్లో ఇన్ కేస్ జాయిన్ అయితే అవ్వచ్చు. అంటే సో దానివల్ల నష్టం ఏమి లేదు. మనకి ఛానల్ కొంచెం హెల్ప్ అయ్యిద్ది, వాళ్ళ నుంచి కొంచెం సపోర్ట్ ఉండిద్ది. ఎప్పుడైనా రీచ్ కావాలంటే రీచ్ పెంచు, అంటే ఎప్పుడైనా వీడియోస్ వెళ్ళకపోతే వాళ్ళే రీచ్ పెంచుతారు. ఇన్ కేస్ ఎప్పుడైనా కాపీరైట్ స్ట్రైక్స్ అలాంటివి వస్తే దానికి హెల్ప్ చేస్తారు. సో ఎంసీఎల్ అనేది అట్లా యూస్ఫుల్ అయ్యింది. సో ఫ్యూచర్లో మేబీ క్రేజీ బ్రోస్ని యాడ్ చేసే అవకాశం ఉంది. క్రాంతి వ్లాగర్, ఈ కేవీ గేమ్ ప్లే, క్రాంతి వ్లాగర్ షార్ట్స్ అయితే యాడ్ చేసే అవకాశమే లేదు. సో మొత్తానికి ఇదైతే తమాడా వాళ్ళు దివాళీకి పంపించిన గిఫ్ట్ బాక్స్ అనమాట. దీంట్లో ఏముందో చూసేద్దాం. యాక్చువల్గా దీనిపైన ఒకటి ఉండాలి, అప్పుడు తొందరలో ఎవరు పంపించారో తెలియక చించేశాను. ఓకే, లెట్స్ ఓపెన్. మొత్తానికి అయితే దీని లేదా రంపం పొట్టున్నట్టుంది. రంప పొట్టేనా? సో ఒక లెటర్ ఉంది, లెటర్లో ఏముందో చదువుదాం. ఓకే, హ్యాపీ దివాళీ. హోమ్ ఈజ్ వేర్ ది హార్ట్ ఈజ్ అండ్ దిస్ దివాళీ విచ్ యూజ్ ఎ గిఫ్ట్ hamper that would bring a lot of love and light to your home and our collective home, our planet, made from 100% plastic free materials. సో దీంట్లో వాళ్ళు పంపించినవి అన్ని 100% ప్లాస్టిక్ ఫ్రీ అనమాట. అంటే 100% ఎకో ఫ్రెండ్లీ. చాలా రాశారు దీంట్లో. ఇవన్నీ చదివితే మనకి అంత అవసరం. అంటే ప్లాస్టిక్ పొల్యూషన్ దీంట్లో మెయిన్ ఏంటంటే, దిస్ ప్లాస్టిక్ ఫ్రీ హ్యాంపర్ ఈస్ 100% మేడ్ ఇన్ ఇండియా. It supports small businesses and also reduces carbon emission by 82% and plastic pollution by 89%. We wish you and your family a cleaner, greener, happier and healthier year ahead. Have a blast. Best regards, Team Tamada. సో దీంట్లో అయితే అంటే నేను మొత్తం చదవలేదు. థ్యాంక్ యూ సో మచ్ తమాడా ఫర్ సెండింగ్ దిస్. ఇంకా చూద్దాం లోపల ఏముందో, తర్వాత క్లియర్గా చెప్దాం. సో ఫస్ట్ అయితే 2 పెన్సిళ్ళు ఉన్నాయి. సో ఇక్కడ చూస్తే మీకు చిల్లీ అని కనిపిస్తుంది కదా. ఈ వెనక ఎండు మిరపకాయలు అవి ఉంటాయి కదా, చిన్న చిన్న విత్తనాలు. సో మొత్తానికి 2 పెన్సిళ్ళు అయితే ఉన్నాయి. యాపిల్ స్పైస్ బ్లాక్ టీ. యాపిల్ స్పైస్ బ్లాక్ టీ. యాక్చువల్గా నాకు బ్లాక్ టీ పెద్దగా అలవాటు లేదు, బట్ ట్రై చేస్తారు ఇప్పుడు. ఇంకోటి వచ్చేసి మ్యారీగోల్డ్ గ్రీన్ టీ అంట. సో గ్రీన్ టీ కూడా నాకు అలవాటు లేదు, బట్ గ్రీన్ టీ తాగితే ఆరోగ్యానికి మంచిది, అంటే బాడీలో మెటబాలిజం పెరిగిద్ది. సో మీరు కూడా గ్రీన్ టీ తాగడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా రంప పొట్టుంది. సో ఈ ఫ్లవర్స్ ఏంటో నాకు అర్థం కాలేదు. ఈ ఫ్లవర్స్ ఏంటి ఐడియా ఉందా? నాకు తెలిసి సంపంగి పూలు అంటలా అవి ఉంటాయి. మొత్తానికి స్మెల్ అయితే బాగుంది. సో ఈ కొంచెం పక్కన పెడదాం. ఇక్కడ ఏదో పెద్దగా ఒకటి ఉంది పొడుగ్గా. ఇదైతే వాటర్ బాటిల్ అనుకుంటా, బ్యాంబూ బాటిల్. బాటిలే సంథింగ్. ఏదో ఫిల్టర్ కూడా ఉంది కావాలంటే. దీంట్లో ఫిల్టర్ కూడా ఉంది, అంటే వాటర్ దీంట్లో ఇంతే పోసుకోవాలనుకుంటా. సో ఇది మొత్తం వుడ్తో చేసింది, మొత్తం వుడ్. బ్యాంబూ, అదే బ్యాంబూ ఏదో బొంగు. అదే ఉంది. ఇది వచ్చేసి కొంచెం స్టీల్ టైప్లో ఉంది. సో బాటిల్ అయితే మాత్రం సూపర్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. బాటిల్ పక్కన పెడదాం. ఇక్కడ ఇంకోటి ఏదో లోపల దాగి ఉంది. సో ఇంకోటి ఏదో మొత్తానికి ఏదో బాక్స్ లాగా ఉంది. స్మెల్ అయితే సూపర్గా ఉంది. ఇది కూడా పైన అంతా వుడ్డే, ఇదంతా మొత్తం వుడ్డే. సో ఇది వచ్చేసి ఆవా వెల వ్యాక్స్ క్యాండిల్. ఇది వ్యాక్స్ క్యాండిల్ అండ్ వెనిలా ఫ్లేవర్.
అందుకే ఓపెన్ చేయగలం వెనిలా ఫ్లేవర్. సో దీని లోపల అయితే క్యాండిల్ ఉంది, మనం వెలిగించి పెట్టేసుకోవచ్చు. బాగుంది స్మెల్. ఇంకా రంపపుట్లో ఇది కొంచెం అట్టపెట్టలాగా ఉంది, దీంట్లో కొన్ని ఉన్నాయి. సేస్ టు అడ్వెంచర్స్, ఇదంతా ఎకో కార్నర్, అంటే ఇదంతా మన బుక్ పైన అట్ట ఉండేది కదా, సేమ్ అలాగే ఉంది. యువర్ యాటిట్యూడ్ డిటర్మైన్స్ యువర్ డైరెక్షన్, అట్లా దీంట్లో కొన్ని కొటేషన్స్ ఉన్నాయి. ABCD, if plan A didn't work, the alphabet has 25 more letters, stay cool. నెక్స్ట్ వచ్చేసరికి why fit in when you are born to stand out, అండ్ ఇంకో 2 ఉన్నాయి. one kind word can change someone's entire day. సో దీని అర్థం ఏంటంటే, మనం ఎప్పుడైనా వీడియోస్ చేసినప్పుడు మీరు మంచిగా ఒక కామెంట్ పెట్టారనుకోండి, ఆ రోజంతా మనం హ్యాపీగా ఉంటాం అనమాట. సో ఏదో ఒక మంచి కామెంట్ ఒకటి చేయండి కింద. ఫేస్ యువర్ ఫియర్స్, లీవ్ యువర్ డ్రీమ్స్. మొత్తానికి దీంట్లో అయితే ఇవి ఉన్నాయి, అంటే మొత్తం సంథింగ్ ఏదో కొటేషన్స్ లాగా ఉన్నాయి మొత్తం. బట్ ఒక్కోదానికి అర్థం బాగుంది. దీన్ని ప్రస్తుతానికి లోపల పెట్టేసి పక్కన పెట్టేద్దాం. అండ్ దీంట్లో ఇంకా ఈ లోపల ఇంకో బాక్స్ ఉంది, ఇది ఇట్లా ఓపెన్ చేస్తే ఓకే, దీంట్లో ఇంకా కొన్ని బాక్సెస్ ఉన్నాయి. ఫస్ట్ ఇది తీద్దాం, నాకు ఎందుకు ఇది బుక్ అనిపిస్తుంది. బుక్ ఇది ఓకే, 100% రీసైకిల్డ్ పేపర్తో తయారు చేసిన బుక్ లాగా ఉంది, బాగుంది చూడటానికి. ఇది స్కూల్లో ఉన్నప్పుడు తయారు చేసేవాళ్ళం మనం, సంథింగ్ ఏదో. ఇది పెన్ స్టాండ్ అనమాట ఇది. సో గైస్, ఇది వచ్చేసి పేపర్తో తయారు చేసిన పెన్ స్టాండ్, 100% ఎకో ఫ్రెండ్లీ. అండ్ ఇంకోటి సంథింగ్ ఏదైనా పెట్టుకోవడానికి, చిన్న చిన్న పేపర్స్ కానీ ఏమైనా పెట్టుకోవడానికి ఇంకో స్టాండ్ లాంటిది. సో లాస్ట్ వచ్చేసరికి పేపర్స్, 100% ఎకో ఫ్రెండ్లీ పేపర్స్. సో నైస్. ఇక్కడ ఏదో హిందీలో రాస్తుంది, నాకు హిందీ రాదు యాక్చువల్గా. ఇది కూడా బాగుంది చూడటానికి. అండ్ దీంట్లో గౌక్రిటి, ఓకే ఓకే ఓకే, ఇప్పుడు తీసుకురా. సో ఇక్కడ చూస్తే గౌకృతి. సో ఇప్పుడు నేను చూపించిన ఈ పేపర్స్ అన్నీ కౌ డంగ్ పేపర్స్ అనమాట. సో గైస్, ఇప్పుడు ఈ పేపర్లన్నీ ఆవు పేడతో తయారు చేసిన పేపర్స్ అనమాట. సో యాక్చువల్గా ఇది శ్రీలంకలో వాళ్ళు ఎలిఫెంట్ డంగ్తో, అంటే ఏనుగు పేడతో ఇలాంటి పేపర్స్ తయారు చేస్తారు, అవి బాగా ఫేమస్ కూడా. సో అలాగే ఇది కూడా కౌడంగ్ పేపర్స్, కానీ ఇది మొత్తం అయితే దాంతో చేసింది, ఇది మొత్తం కౌడంగ్తో చేసింది. సో ఈ ప్యాకింగ్ అయితే సూపర్గా ఉంది. మొత్తానికి గిఫ్ట్స్ అయితే చాలా బాగున్నాయి అరా, గిఫ్ట్లు అయితే చాలా బాగున్నాయి. అంటే నాకు దీంట్లో బాగా నచ్చింది ఏంటంటే ప్లాస్టిక్ ఫ్రీ. దీంట్లో ఒక్కటి కూడా ఒక 1% కూడా ప్లాస్టిక్ కనపడలేదు అంతవరకు నాకు. మొత్తం పేపర్తో, వుడ్తో, ఇవన్నీ పేపర్స్ అన్ని కౌడంగ్తో తయారు చేసినాయి. సో అబ్సల్యూట్లీ ఫ్యాంటాస్టిక్ అనమాట మొత్తం. సో నాకు దీంట్లో బాగా నచ్చింది అయితే ఈ వాటర్ బాటిల్ బాగా నచ్చింది నాకు. ఇది చూసినప్పుడు అయితే నాకు స్కూల్ గుర్తొచ్చింది, స్కూల్లో ఉన్నప్పుడు మేము ఇలాంటి తయారు చేసాం. సో దట్స్ ఇట్. సో థ్యాంక్ యూ సో మచ్ తమాడా టీమ్ ఫర్ సెండింగ్ దిస్, నాకైతే బాగా నచ్చింది. సో వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం, అంతవరకు సెలవు, బాయ్ బాయ్.